డైలీ టేస్ట్ ది డైలీ. హైదరాబాద్ నగరాన్ని మూసి వరద ముంచెత్తింది. నగరంలో మూసి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎంజీబీఎస్ వద్ద మూసి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. దీంతో ఎంజీబీఎస్ బస్టాండ్ను తాత్కాలికంగా మూసివేశారు. ఎంజీబీఎస్ కు వెళ్లే 2 బ్రిడ్జీల నుంచి మూసి బురకలేస్తుంది. ప్రస్తుతం ఎంజీబీఎస్ లోపలికి ఆర్టీసీ బస్సులు ప్రయాణికులు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. వేలాది ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే మహాత్మాగాంధీ బస్టాండ్ ఆవరణలోకి మూసి వరద చుట్టుముట్టింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రవాహ తీవ్రత దృష్ట్యా అప్రమత్తమైన అధికారులు ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బస్సులను అక్కడి నుంచి వేరే చోటకు పంపించారు. తాత్కాలికంగా బస్సులను లోపలికి అనుమతించడం లేదని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. మూసి వరద ఎంజీబీఎస్లోకి వచ్చిన సమయంలో సుమారు 3,000 మంది ప్రయాణికులు బస్టాండ్లో ఉన్నారని సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, గత 3 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ లో నమోదవుతున్నటువంటి భారీ వర్షాల కారణంగా మూసి ఎక్కువగా ఈ వరద ప్రవాహంతో ఆ నీరు మూసి నుంచి దాటుకొని ఆ పక్క పరిసర ప్రాంతంలో కూడా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎంజీబీఎస్ బస్ స్టాండ్ పక్కకే ఆనుకుని మూసి ప్రవాహం సాగుతూ ఉంటుంది కాబట్టి ఈ మూసి వాటర్ ఫ్లోటింగ్ పెరిగినటువంటి వెంటనే ఆ మూసిలో ఉన్న వాటర్ అంతా కూడా ఎంజీబీఎస్ బస్ స్టాండ్ ని చుట్టుముట్టుగా పూర్తిగా వరదతో నింపేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. నిన్న సడన్ గా ప్రయాణికులంతా వేరే వేరే జిల్లాలకు చేరుకునేటువంటి క్రమంలో ఈ మూసి వాటర్ అంతా కూడా ఎంజీబీఎస్ బస్ స్టాండ్ వైపుగా వచ్చి బస్సులు నిల్చున్నటువంటి ప్రాంతాన్నంతా కూడా పూర్తిగా నీటితో కప్పేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంకాస్త వరద ప్రవాహం పెరిగి ఏదైనా ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశం ఉందనే నేపథ్యంలో ప్రభుత్వం హైడ్రా జిహెచ్ఎంసీ అధికారులు గుర్తించి ఇమీడియట్ గా రెస్క్యూ టీమ్స్ అక్కడికి పంపించి ఎవరైతే ప్రయాణికులు అక్కడ వైపుగా చిక్కుకొని ఇంకా బస్సుల కోసం ఎదురు చూస్తా ఉన్నారో వారందరినీ కూడా తాడు సహాయంతో డిఆర్ఎఫ్ సిబ్బంది హైడ్రా అధికారులు తక్షణమే చర్యల్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా ఇటువైపుగా తీసుకొచ్చి సురక్షితంగా వారందరినీ కూడా తిరిగి వారి స్వస్థలాలకు తరలించడం జరిగింది. ఇంతకు ముందే ఆర్టీసీ ఒక కీలకమైనటువంటి ప్రకటన విడుదల చేయడం జరిగింది. మూసీ నదికి భారీగా వరద నేపథ్యంలో ఎంజీబీఎస్ ప్రాంగణంలో వరద నీరు ఎక్కువగా చేరడము, దీంతో ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుంచి బస్సుల రాకపోకలను పూర్తిగా తాత్కాలికంగా నిలిపివేస్తున్నామన్నట్టుగా కూడా ఈ ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపున వెళ్లేటువంటి సర్వీసులు జీబీఎస్ నుంచి ఈ టెంపరీగా వెళ్లబోతా ఉన్నాయి. వరంగల్, హన్మకొండ వైపుగా వెళ్లాల్సినటువంటి బస్సులు ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి వెళ్లబోతా ఉన్నాయి. సూర్యాపేట్, నల్గొండ, విజయవాడ వైపు ఆర్టీసీ బస్సులు ఎల్బీనగర్ నుంచి మొదలవుతాయని, మహబూబ్ నగర్, కర్నూలు, బెంగళూరు వైపుగా వెళ్లేటువంటి సర్వీసులు ఆరంగర్ నుంచి ఈ సర్వీసులని ఏర్పాటు చేశాము. మీ జిల్లాలకు సురక్షితంగా చేరుకోవాలి అంటే ఎంజీబీఎస్, జేబీఎస్ కాకుండా ఆల్టర్ పాయింట్ ఒకటి ఏర్పాటు చేసి అక్కడి నుంచి కూడా ఈ బస్సులను ఏర్పాటు చేసి మీ జిల్లాలకు వెళ్ళొచ్చు అంటూ కూడా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ ఒక కీలకమైనటువంటి ప్రకటన ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో టోల్ ఫ్రీ నెంబర్లని సైతం ప్రచురించి ఇది పబ్లిక్ ఎక్కువగా రీచ్ అయ్యే విధంగా ఎక్కడ వారు ఆర్టీసీ బస్సుల్లో సమస్యలు కానీ ఇంకెక్కడైనా వాటర్ లాగింగ్స్ లో ఇరుక్కొని ఉండడం కానీ ఎంజీబీఎస్ సమీపంలో ఈ నీటి ప్రవాహం పెరిగి దాంట్లో ఎవరైనా చిక్కుకున్నైతే ఇమీడియట్ గా తమ టోల్ ఫ్రీ నెంబర్ కి ఆ సమాచారాన్ని అందజేయాలంటూ కూడా ఆర్టీసీ డిపార్ట్మెంట్ తరఫున ఈ ప్రకటన రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ 2 రోజుల పాటు భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలకు చేరేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరిస్తూ నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి కుటుంబాలు, కాలనీ సభ్యులంతా కూడా అలర్ట్ గా ఉండండి, ఆల్టర్నేట్ గా అక్కడి నుంచి ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వెళ్ళండి అంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం హైడ్రా జిహెచ్ఎంసీ అధికారులు ఆన్లైన్ ద్వారా సూచనలు జారీ చేస్తూనే ఉన్నారు. మూసి ప్రవాహం పెరగడంతో చాదర్ఘట్, ముసరంబాగ్, అంబర్పేట్ కాలనీల్లో పూర్తిగా కాలనీలు అంతా కూడా నిండిపోయి జనాలు 3 రోజులుగా అవస్థలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎంజీబీఎస్ పరిసర ప్రాంతాల్లో కూడా
ఇప్పటి వరకు ఎప్పుడు ఇంత పెద్ద మొత్తంలో నీట మునిగినటువంటి పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు వాటర్ లాగింగ్ అంతా కూడా ఎంజీబీఎస్ స్టాండ్ లోనే పూర్తిగా వరద నీరంతా ఎక్కడికక్కడ ఆగిపోవడము, వెనక్కి వెళ్ళలేక ముందుకు వెళ్ళలేక మూసిలో ఉన్నటువంటి నీరంతా కూడా ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లోకి చేరుకోవడంపై మాత్రం ఈ ప్రయాణికులు కొంత ఇబ్బందికి గురై ఆందోళనకు గురై అక్కడి నుంచి తిరిగి సురక్షితంగా అధికారుల సహాయంతో బయటికి చేరుకుని తిరిగి వారి స్వస్థలాలకు చేరుకున్నట్టుగా తెలుస్తుంది సందీప్. అంటే ఇప్పటికే దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికులు కిక్కిరిసిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఇంకా ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఎంజీబీఎస్ బస్ స్టాండ్ ని ఇంకా ఎన్ని రోజులు మూసేసే అవకాశం ఉంది? ఈ వర్షపాతం తక్కువగా నమోదవ్వడము, మూసీ నుంచి ఫ్లోటింగ్ తగ్గినటువంటి వెంటనే మళ్ళీ యథాతథంగా ఎంజీబీఎస్ నుంచి సర్వీసులు ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు స్క్రీన్ పైన ప్రసారం అవుతున్నటువంటి ఎంజీబీఎస్ వీడియోలు చూస్తుంటే ఎంత ప్రమాదకరంగా, ఎంత హెవీగా వాటర్ ఫ్లోటింగ్ అక్కడ జరుగుతా ఉంది. బస్సులను సగం మునిగిపోయి ప్రజలు మొఖాల నోతు మునిగిపోయి నడుచుకుంటూ తాడు సాయంతో వస్తున్నటువంటి దృశ్యాలు కూడా కనబడతా ఉన్నాయి. కాబట్టి ఇదంతా మూసీ ఫ్లోటింగ్ పెరగడము, మూసీ వాటర్ ప్రాపర్ గా వెళ్ళకపోవడం కారణంగా ఆ కట్ట పైనుంచి ఈ వాటర్ ఫ్లోటింగ్ పెరిగి ఎంజీబీఎస్ బస్ స్టాండ్ వైపుగా పూర్తిగా నీటితో నిండిపోయినటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. అధికారులు ఎవరు కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా, ఆర్టీసీ బస్సులకు ఎలాంటి ఇబ్బందికి గురవ్వకుండా అన్ని వైపుల నుంచి కూడా అధికారులు ఎంజీబీఎస్ పరిసర ప్రాంతాలని కూడా ప్రత్యేక మానిటరింగ్ జోన్ కిందికి పెట్టి అది ఎప్పటికప్పుడు పరిశీలిస్తా ఉన్నారు. హైడ్రా రెస్క్యూ టీమ్స్ అంతా కూడా అక్కడికి చేరుకుని ప్రయాణికులు ఎవరు కూడా తాత్కాలికంగా ఈ రాకపోకలని నిలిపివేస్తా ఉన్నాం కాబట్టి ఎవరు కూడా ఎంజీబీఎస్ బస్ స్టాండ్ కి చేరుకునేటువంటి ప్రయత్నం చేయకండి. రాత్రి వేళల్లో ముఖ్యంగా ఎవరు లేనటువంటి సమయంలో మాత్రం ఈ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా తమ సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని ఒక ఆలోచనతో ఎంజీబీఎస్ బస్ స్టాండ్ వాహనాలని రాకపోకలని తాత్కాలికంగా నిలిపివేస్తూ ఎక్కడైతే మీరు ప్రధాన రహదారి పైన జిల్లాలకు వెళ్లాలనుకుంటున్నారో అక్కడక్కడే ఈ పాయింట్స్ ని ఏర్పాటు చేశాము. అక్కడి నుంచి కూడా మీరు జిల్లాలకు వెళ్ళొచ్చు అంటూ కూడా ఆర్టీసీ ఈ ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. సందీప్, థ్యాంక్ యూ రవితేజ. రంగారెడ్డిలో కురిసిన కుండపోత వానలకు మూసీ, ఈసీ నదులు ఉగ్రరూపం దాల్చాయి. జంట జలాశయాలకు వరద పోటెత్తడంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. హైదరాబాద్లోని మూసీ పరివాహిక ప్రాంతాలు, సమీప బస్తీలు నీట మునిగాయి. లోతట్టు కాలనీల ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఫలితంగా స్థానికులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. హైదరాబాద్ నగరాన్ని మూసీ వరద ముంచెత్తింది. నగరంలో మూసీ ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎంజీబీఎస్ వద్ద మూసీ ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. దీంతో ఎంజీబీఎస్ బస్టాండ్ను తాత్కాలికంగా మూసేశారు. ఎంజీబీఎస్ కు వెళ్లే 2 బ్రిడ్జీలపై నుంచి మూసీ ఉరకలేస్తుంది. ప్రస్తుతం ఎంజీబీఎస్ లోపలికి ఆర్టీసీ బస్సులు, ప్రయాణికులు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. వేలాది మంది ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే మహాత్మాగాంధీ బస్టాండ్ ఆవరణలోకి మూసీ వరద చుట్టుముట్టింది. ఉన్నతాధికారులు ఆదేశాలతో ప్రవాహ తీవ్రత దృష్ట్యా అప్రమత్తమైన అధికారులు ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బస్సులను అక్కడి నుంచి వేరే చోటకు పంపించారు. తాత్కాలికంగా బస్సులను లోనికి అనుమతించడం లేదని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. మూసీ వరద ఎంజీబీఎస్ లోకి రావడంతో అక్కడ భారీగా నీరు నిలిచిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బస్సులను దారి మళ్లించినట్టు వివరించారు. ఖమ్మం, నల్గొండ, మిర్యాలగూడ నుంచి వచ్చే బస్సులు దిల్సుఖ్ నగర్ వరకే అనుమతించారు. కర్నూలు, మహబూబ్ నగర్ నుంచి వచ్చే బస్సులు ఆరంఘర్ వరకే నడిపేలా చర్యలు చేపట్టారు. వరంగల్, హనుమకొండ నుంచి వచ్చే బస్సులు ఉప్పల్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ నుంచి వచ్చే బస్సులు జేబీఎస్ నుంచి నడుపుతున్నారు.
మూసీకి ఒకేసారి 35,000 క్యూసెక్ల వరద రావడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఈసీ మూసీకి వరద తాకిడి పెరగడంతో జలమండలి అధికారులు అప్రమత్తమై ఉస్మాన్ సాగర్ 12 గేట్లు, హిమ్మత్ సాగర్ 9 గేట్లను ఎత్తి 35,000 క్యూసెక్లకు పైగా నీరు మూసీ నదిలోకి విడుదల చేశారు. ఒకేసారి అంత పెద్ద మొత్తంలో నదిలోకి ప్రవాహం పోటెత్తడంతో పరివాహిక ప్రాంతాల్లోని రోడ్లు, వంతెనలు, కాలనీలు నీట మునిగాయి. ఈ ప్రభావం బాబుఘాట్ నుంచి ముసారాంబాగ్ వరకు తీవ్రంగా కనిపించింది. మూసానగర్, రసూల్పుర, వినాయక వీధి, శంకర్ నగర్లలో వందల ఇళ్లు నీట మునిగాయి. మూసారాంబాగ్ బ్రిడ్జి సమీపంలోని అంబేద్కర్ నగర్ బస్తీ, మూసానగర్, రసూల్పుర, వినాయక వీధి, శంకర్ నగర్లలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఊహించని విధంగా రాత్రి వేళలో వచ్చిన ప్రవాహ తాకిడికి కుటుంబాలు అల్లాడిపోయాయి. నిత్యావసరాలు, ఇతర సామాన్లు తడిచిపోయాయి. ఏటా ఇదే పరిస్థితి ఎదురవుతోందని స్థానికులు వాపోతున్నారు. మూసీ వరదల దృష్ట్యా లోతట్టు ప్రాంతంలో ఉన్న 600 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. చాదర్ఘాట్, ముసారాంబాగ్ వంతెనలపై వాహన రాకపోకల్ని నిలిపివేశారు. మూసీ బ్రిడ్జిలను తాకుతూ వరద ప్రవహిస్తోంది. వంతెనపై స్లాబ్ వేసేందుకు ఏర్పాటు చేసిన ఇనుప సెంటరింగ్ భారీ శబ్దాలతో కొట్టుకుపోయింది. సుమారు 1.5 కోటి నష్టం వాటిల్లిందని వంతెన నిర్మాణ సంస్థ తెలిపింది. రంగారెడ్డిలో కురిసిన కుండపోత వానలకు మూసీ, ఈసీ నదులు ఉగ్రరూపం దాల్చాయి. జంట జలాశయాలకు వరద పోటెత్తడంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. హైదరాబాద్లోని మూసీ పరివాహిక ప్రాంతాలు, సమీప బస్తీలు నీట మునిగాయి. లోతట్టు కాలనీల ఇళ్లలోకి వరద చేరింది. ఫలితంగా స్థానికులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.